శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదయే వాసిష్ఠాయ నమో నమః. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. వైశాఖ మాసంలో ఎటువంటి దానాలు చేయాలి, ఏ రోజున ఏ పూజ చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. మనకి 12 మాసాలు తెలుగు, చైత్రం నుంచి పాల్గొనడం వరకు 12 తెలుగు మాసాలు. దీంట్లో పురాణాలు ఉన్నవి 3 మాసాలు: వైశాఖ పురాణం, మాఘ పురాణం, కార్తీక పురాణం. ఈ యొక్క వైశాఖ మాసంలో విశేషత ఏమిటి అంటే, వైశాఖ మాసంలో దానం గొప్పది, మాఘమాసంలో స్నానం గొప్పది, కార్తీక మాసంలో దీపం గొప్పది. మరి వైశాఖ మాసంలో ఏం దానం చేయాలంటే, మేము చాలా దానాలు చేస్తూ ఉంటాము. అంటే మామిడి పండు దానం, గొడుగు దానం, చెప్పులు దానం. ఎవరైనా సరే డబ్బున్న వాళ్ళు రాగి చెంబు నిండా నీళ్లు పోసి కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక చిల్లర కాయిన్ వేసి అది ఒక బ్రాహ్మణుడికి దానం చేయడం వల్ల మన వంశంలో ఎవరికి దాహబాధ అనేది లేకుండా ఉంటుంది. మనకి సంపూర్ణ ఆయురారోగ్యాలు అనేవి కూడా తప్పకుండా కలుగుతాయి. కాబట్టి వైశాఖ మాసంలో చెప్పులు దానం, గొడుగు దానం, అలాగే మామిడి పండు చెంబుతో కానీ మట్టి కుండతో కానీ నీళ్లు దానం చేయడం మంచిది. అలాగే ఈ యొక్క వైశాఖ మాసంలో ఏకాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ మనం దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు జరిపించుకుని ఏకాదశి నాడు పౌర్ణమి నాడు ఉపవాసం ఉండడం, వైశాఖ మాసంలో ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానం చేసి ఉదయాన్నే తల స్నానం చేయడం, సాయంత్రం మామూలుగా స్నానం చేయడం, ఇలా 2 పూట్ల స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకోవడం వల్ల విష్ణుమూర్తి ఫోటో దగ్గర తులసి పత్రి, తులసిమాల వేయడం, పసుపు రంగు పువ్వులతో పూజ చేయడం వల్ల మనకి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి వైశాఖ మాసంలో ఈ విధి విధానాలు పాటించండి, మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.